వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడాలి. నా దగ్గర అధికారం ఉన్నంతకాలం, అధికార పార్టీలో మేము ఉన్నంతకాలం ఎటువంటి 4-5 సంవత్సరాలుగా ఎక్కడా ఎటువంటి జరిగింది లేదా అనేటువంటిది ఒకసారి చూసుకోండి. ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయంటే దానికి కారణాలు ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అధికార పార్టీ నాయకులు చెప్పాలి దీని మీద సమాధానం. సమాజం సిగ్గుపడేటువంటి విధంగా అది చూడటానికే భయంకరంగా ఉన్నటువంటి కొద్దిగా చూసి నేను ఆపేశాను. చాలా వీడియోలు ఉన్నాయి దాంట్లోనే. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అండదండలు లేకుండా జరగవు కదా. రేవు పార్టీ కల్చర్ అనేటువంటిది ఎప్పుడూ మెండపేటలో లేదు. ఇప్పుడు వరకు మెండపేటలోనే కదా, జిల్లాలో లేదు. రేవు పార్టీలు జరుగుతుంటాయి, రకరకాల రికార్డింగ్ డ్యాన్స్లని, భోగమేళని, రకరకాల ఈ జరిగినాయేమో తప్పితే ఇంత భయంకరంగా సమాజం సిగ్గుపడేటువంటి విధంగా, చూడటానికే భయం వేసేటువంటి విధంగా ఉన్నటువంటి విధానం. దీని మీద ఏ యాక్షన్ తీసుకుంటారో, ఏం చేయాలనేటువంటిది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పాలి తప్పితే నేను చెప్పేది కాదు కదా. ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ఎవరైనా అనుకోవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. జరుగుంటే దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవాలి. వైసీపీకి నాయుడికి సంబంధించి ముసుగులో బుద్ధులాట కింద మాట్లాడేందుకు వైసీపీ నాయుడికి సంబంధించిందంటే రాంబాబు గారిలో ఎవరిలో జరిగిందనే దాని గురించి నీ అభిప్రాయం అంతే కదా. అదే చెప్తున్నా కదా. రాంబాబు ఆ స్థలాన్ని రాంబాబు పెట్టి చాలామంది కొనుక్కున్నారు. దాంట్లోని ఆ స్థలం కొనుక్కున్నటువంటి వాళ్ళు రాంబాబు గారు అలాంటి వాటిల్లో ఉంటాడో లేదో రాంబాబు గురించి మనకు ఎవరికీ తెలియదు ఏం కాదు. అది నిర్వహించింది ఎవరో తెలుసు. ఏ పార్టీ అండదండలు లేకుండా వైసీపీ పార్టీ నాయకుడు దాంట్లో ఉన్నాడు అన్నారు. అది లేఅవుట్ అవుతుంది అవ్వచ్చేమో తప్పితే అది ఎప్పుడో అమ్మేసుకున్నారు. ఎవరు అండదండలతోటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అండదండలు లేకపోతే అటువంటి ఘోరమైనటువంటి కార్యక్రమాలు ఎవరు చేయగలుగుతారు? ఎవరికి ఆ ధైర్యం ఉంటుంది? పోలీసులు ఎఫ్ఐఆర్లో మాత్రం వైసీపీ నాయకుడు ఏ1 నాయకుడు రాంబాబు నా మీద కూడా పెట్టచ్చు పోలీసులు ఎఫ్ఐఆర్లోని. అధికార పార్టీ అది వాదన సార్. చెప్పేది ఏంటంటే అధికార పార్టీ అనుకుంటే నన్ను కూడా దాంట్లో ముద్దాయం చేయొచ్చు. ఇప్పుడు అధికార పార్టీ ఏది కావాలంటే అది చేయగలుగుతుంది. ఇప్పుడు ఆ స్థలం అతన్ని ఏ1 ముద్దాయిగా పెట్టడానికి ఇప్పుడు చాలామంది 400-500 ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ. 300-400 ఎవరి కాళ్ళు కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఇల్లు కట్టుకున్న నువ్వు ఎందుకు కొనుక్కున్నావు, ఏం చేస్తావు అనేటువంటిది అడిగే పని కాదు కదా అమ్ముకున్నవాడిది. అమ్మినోడు దాంట్లో ఇల్లు కట్టుకుని ఏ భోగాతాలన్నా చేయొచ్చు దాంట్లో. దానికి వ్యాపారం చేసేవాడికి సంబంధం ఉండదు, లేఅవుట్ వేసినోడికి సంబంధం. అసలు మీరు ఈ మాటలు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అసలు దీనికి కారణం అనేటువంటిది ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారో, అధికార పార్టీ ఏం చేస్తుంది, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఏం చేసింది? మీరు చెప్పినటువంటి విధంగా చూసుకుంటే మెండపేట నడిబొడ్లో జరిగింది. అది 31వ తారీఖు జరిగిందా, 1వ తారీఖు జరిగిందా అనేది ఉంది. ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు. ఈ జరిగిన దానికి ఎక్కడా లేనటువంటి కల్చర్ తీసుకొచ్చినటువంటిది ఎవరి అండదండతో జరిగింది. అది నేను చెప్తే జరుగుద్దా? నా మాట ఎన్ని పరిస్థితి ఉందా? ఈవేళ తెల్లవారు ఈ రకమైనటువంటి కార్యక్రమం నడుపుతున్నారంటే ఎవరి అండదండలతో నడుపుతున్నాయి, ఎవరు చెప్పు చేతల్లో ఉన్నది డిపార్ట్మెంట్ దీన్ని బట్టి చూసుకుంటేనే. అంతేగాని దీంట్లో రాంబాబుని ముద్దాయిగా చూపించారంటే రాంబాబునే కదా నన్ను చూపించవచ్చు వాళ్ళు కావాలనుకుంటేనే. వేడుకలో భాగంగా ఆర్ఆర్ హోమ్ సిటీ లేఅవుట్ గొల్లపల్లి కాలనీకి సంబంధించిన లేఅవుట్లో అసలు ట్రాన్స్జెండర్ తోటి అసలు నృత్యాలు ప్రదర్శించారని నిన్న మాకు వచ్చిన సమాచారంతో మండపేట టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఈ యొక్క అసలైన నృత్యాలు ప్రదర్శించడానికి ఎవరైతే ప్రోత్సహించారో వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు 10 మంది అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఆలమూరు జ్యుడిషియల్ కోర్టు రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. ఎవరైనా అసలైన నృత్యాలు ప్రదర్శించినా, వాళ్ళు ప్రోత్సహించినా, వారితో పాటు ఎవరైనా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వారితో పాటు అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కేసులు నమోదు చేస్తున్నాయి. కాకుండా విశ్వసనీయ సమాచారం ప్రకారం
అసలే నృత్యాలు ట్రాన్స్జెండర్తో నిర్వహించారని చెప్పి తెలిస్తే దాంట్లో సుమోటోగా మండపేట టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో మేము అదుపులో తీసుకున్న 10 మందితో పాటు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి తెలియపరుస్తుంది. వాళ్ళకైతే 10 మందిని అదుపులో తీసుకున్నాం. మరికొందరు ఉన్నది అక్కడ ఉన్న వీడియోల ఆధారంగా దర్యాప్తులో మిగతా వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేయవలసి ఉన్నది. దాన్ని తప్పకుండా చేస్తాం. ఇక్కడైతే సిటీకి అవుట్కట్స్లో ఎక్కడో అయితే ఉందో ఇది గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దానికి ఎక్కడ అవుట్కట్స్ ఉండడం వల్ల సమాచారం అంతా లేట్గా అందరినీ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాం. ఖచ్చితంగా దాంట్లో నిర్వాహకులు ఎవరన్నా కూడా గేటెడ్ కమ్యూనిటీ సంబంధం అయితే దాంట్లో ఎవరో దాని ఆధ్వర్యంలో ఉంటుందో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎక్కడైనా కూడా చట్టపరంగా ఎవరైనా చట్టాన్ని ఉపయోగిస్తే దాన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దానికి అధికార పార్టీ అనధికార పార్టీ అనేది లేదు. పర్మిషన్ లేదు లేకుండా అందుకనే ఏదైతే గ్రౌండ్ ఎవరిది ఉందో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా వెరిఫై చేసి వాళ్ళని కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా దర్యాప్తులో బాగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. మేము అదుపులో తీసుకున్న 10 మంది ఉన్నారు. ఇంకా విట్నెస్ ఎగ్జామ్ చేయవలసి ఉన్నది. ఈ వీడియోల ఆధారంగా ఇంకా ఫైండ్ అవుట్ చేసి ఇంకా మొత్తాన్ని పెంచడం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దానికి మేము అదుపులో తీసుకుంటాం. వాళ్ళు ఖచ్చితంగా చట్టం పరిధిలో తీసుకుంటాం. చట్టం దృష్టిలో ఏదైతే కేసులు ఉన్నాయో కేసులన్నీ తీసుకుని వాళ్ళు అదుపులో తీసుకుని చట్టం పరిధిలోనే అయితే జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. A1 అతను ఎక్యూజ్డ్ A1 యాజ్ పర్ ఎఫ్ఐఆర్ కంటెంట్ మనకి అవైలబుల్గా ఉన్న కంటెంట్ ప్రకారం 10 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా ఇంకా రిమైనింగ్ వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటాం. ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కేసులో ముద్దాయిలుగా తీసుకుని ఖచ్చితంగా చట్టానికి అప్పచెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి జరిగితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ రోజు కూడా 31st నైట్ ఏదైతే ఉందో ప్రతి చోట కూడా ఇంపార్టెంట్ పోవడంలో కూడా బందోబస్తు అనేది చేయడం జరిగింది. ప్రతి ఇంపార్టెంట్ స్టేషన్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ పరిధిలో టౌన్ పరిధిలో అందరు పోలీసులు కూడా ప్రజల సంక్షేమం కొరకు అన్ని చోట్ల బందోబస్తు జరిపించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.